కొత్త సంవత్సరం వస్తుందని గ్రీటింగ్స్ చెప్పుకుంటారు మన వాళ్ళందరూ. హ్యాపీ న్యూ ఇయర్, అవును కదా. ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి వాళ్ళ కాలగణన వాళ్ళ పద్ధతుల ప్రకారం ఉంటుంది. అలా మనకి కాలగణన ఉగాది ప్రారంభం, మనం దీని పద్ధతిలో మనం చెప్పుకుంటున్నాం. కానీ మనకు శుభాకాంక్షలు వేదం ఎలా చెప్తుందో చెప్తే, నేను మొత్తం వేదంలోని సబ్జెక్ట్స్ అంతా చెప్తుంటే సమయం సరిపోదు కూడా, ఇప్పుడు అయిపోతుంది. నేను వేదం చెప్పిన శుభాకాంక్షలు కొన్ని చెప్పుకున్నాం. సహృదయం సౌమనస్యం అవిద్వేషం కృణోమివహ అన్యో అన్యమభిహర్యత వత్సంజాతమివాగ్నియా. ఇది అధర్వేదంలో మాత్రం నేను చెప్పాను. అయితే అర్థం చెప్పుకునేప్పుడు స్వరాలు అక్కర్లేదు కానీ, స్వరం చెప్పట్లేదు కానీ, ప్రతి మానవులు ఎలా ఉండాలంటే సహృదయం, ఒకరి హృదయం మరొకరి హృదయం పట్ల సానుకూలంగా ఉండాలి. అదేవిధంగా అవిద్వేషం, విద్వేషం లేకుండా ఉండాలి. అలా మేమందరము అవుతాము. చూసారా, ఇంత ఒక విశాలమైన దృక్పథం యుగాలు నాటి వేదం చెప్పిందండి ఇక్కడ. అంతేగాని నా మతం గొప్పది, నా వాళ్ళే గొప్పవారు, లేని వాళ్ళందరినీ చంపేసాయి, వీలైతే మార్చకపోతే పరిమార్చు అని తిరిగమ్మన్నమాట. అందరూ బాగుండాలని కోరుకునే మతం ఒక్క వేదమేనండి. తెలుసుకోవాలి. అదేవిధంగా ఒకరినొకరు రక్షించుకోవాలంటే ఏం మాట చెప్పిందండి. ఎవరెవరిని రక్షించాలి? ఒకరినొకరు రక్షించుకోండి. ఎలా రక్షించాలంటే వత్సం జాతమివాగ్నియా, అద్భుత మాట చెప్పారండి ఇక్కడ. పుట్టిన దూడని ఆవు ఎలా కాపాడుకుంటుందో ప్రతివారు ఒకరినొకరు అలా కాపాడుకోవాలి. ఎంత చక్కని ఉపమానం చెప్పారంటే, ఒక బాగా డెవలప్మెంట్ సివిలైజ్డ్ కల్చర్లోంచి ఇలాంటి మాటలు వస్తాయి. యుగాల క్రితమే అటువంటి డెవలప్మెంట్ సివిలైజ్డ్ కల్చర్ మన వేదం మనకిస్తుంది ఇక్కడ. అది వైదిక సంస్కృతంలో గొప్పతనం ఇలాంటిది. సమానీవహ ఆకూతి సమానా హృదయానివహ, ఋగ్వేదం చెప్తుంది. మనందరి మనస్సులు ఒకటి కావాలి, అయితే ఒక పని సాధించగలం. మనస్సులు ఒకటి కాకపోతే వైషమ్యాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, ఒకరికొకరు పడకపోవడాలు వస్తాయి. కనుక అందరూ సమాన మనస్కులం కావాలి, సహృదయం కావాలి అనే మాట చూడండి. ఈ మంత్రంతో కానీ హోమం చేస్తే పడని వాళ్ళ మధ్య స్నేహం వస్తుంట. అంటే వేదంలో శబ్దంలో ఉన్న భావం మాత్రమే సరిపోదు, దానికి క్రియలో చూపిస్తే దానికి ప్రభావం ఉంది. అంతేకాదు, వేదం ఉచ్చరించినప్పుడు వైబ్రేషన్ ఒకటి వస్తుంది, దానిలో ఒక శక్తి ఉంటుంది. కనుక దీన్ని మీరు యజ్ఞంగా వాడకపోయినా మంత్రంగా విన్నా దానికి ప్రభావం ఉంటుందండి. అంటే సౌండ్ ఇట్ సెల్ఫ్ ప్యూరిఫైస్ అండ్ ఎనర్జైజ్. అది గొప్ప విషయం ఇక్కడ. ఆ శబ్ద ఉచ్చారణతోనే పవిత్రత ఏర్పడుతుంది, శబ్ద ఉచ్చారణతోనే మనం శక్తిమంతులం అవుతాం. అది గొప్ప విషయం. చాలా కాలం క్రితం